చెప్పండి సిబ్లి గారు. ఇది ఒక చిన్న అంశం మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాను. పెద్దలు రామరెడ్డి గారు కూడాను ఉంటారు. ఆయన చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎస్, ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది. మళ్ళా ఓల్డ్ సిటీలో ఎంఐఎం మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి విషయమే అదే 15 నిమిషాల గురించి మాట్లాడినటువంటి అవేసీకి 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకని చెప్పేసి ఫ్రీగా వదిలిపెట్టేసిందండి. ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కావట్లేదు సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ది దాని మీద ఏజెన్సీస్ అయ్యో దానికి దీనికి సంబంధం ఏంటండి? కాదు రామరెడ్డి గారు, దానికి దీనికి సంబంధం లేదు కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎవరిదైతే ఏంటి? వెరీ గుడ్ కేసీఆర్ గవర్నమెంట్ మీరు కంగారు పడబాకూడదు. బీపీ పెరిగిపోయింది సార్. మీరు ఇప్పుడు మన గారు ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ ల్యాప్సెస్ లేవు మొన్న జరిగినటువంటి సంఘటనలో చాలా స్పష్టంగా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. మొన్న జరిగేటటువంటి ఏదైతే అటాక్ ఉందో దానికి 2 రోజుల ముందు ఆ వెధవ మునీర్ గాడు ఏదో మాట్లాడాడు, అది కూడా ఉంది. దానికన్నా ముందు 15-20 రోజుల ముందే దాదాపు ఒక 3 to 4 ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉంటే దాని మీద ఒక హై స్టాండర్డ్ లో హై లెవెల్లో ఒక సెక్యూరిటీ మీటింగ్ కూడాను నడిచింది. ఇది వాస్తవమా కాదా? వాస్తవం వాస్తవం ఉన్నప్పుడు జరిగింది కదండి. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది సార్? ఇంటెలిజెన్స్ ల్యాబ్ అయితే లేదు, మళ్ళా సెక్యూరిటీ ఫెయిల్ ఎందుకు అయింది? ఎందుకని చెప్పేసి 2000 మంది పర్యాటకులు 2000 మంది పర్యాటకులు ఎవరున్నారు సార్ అక్కడ? మీరు ఇవన్నీ లేవదీస్తే సార్ మేము చాలా స్పష్టంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా బాసటగా ఉండాలి. యాజ్ ఏ ఇండియన్ గా వెదర్ హిందూ ముస్లిం అయ్యా అంత అంటారు కదా మీరు. హిందూ ముస్లిం ఎందుకు అంటారు కదా మసూర్రావు గారు. ఓకే రామరెడ్డి గారు మీకు నేను ఇస్తాను. ఇద్దరు మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. ఆయన మాట్లాడి మీరు మాట్లాడండి. లేదు సార్, నేను చాలా సింపుల్ ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగాను సార్. నేను ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అనేది లేదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేనప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరగకూడదు. ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ లేకుండా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎలా జరిగింది అనేది ఒకటి క్వశ్చన్. రెండోది, నేను హిందూ ముస్లిం మాట్లాడను అని చెప్తున్నారు. ఓకే రైట్, వెరీ గుడ్. నేను కూడాను అదే అంటున్నాను. మేము యాజ్ ఏ భారతీయం లాగా యాజ్ ఏ ఇండియన్ వీ హ్యావ్ టు స్టాండ్ బిహైండ్ మిస్టర్ మోదీ గారితో నాకు అనేకమైనటువంటి అంశాలు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. కానీ ఈ సమయం భిన్నాభిప్రాయాలు చూపించే సమయం కాదు. ఈ సమయం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, యాజ్ వీఆర్ ఇండియన్స్ వి షుడ్ స్టాండ్ బిహైండ్ ద గవర్నమెంట్. అందులో ఎటువంటి తప్పు పట్టట్లేదు. కానీ ఎప్పుడైతే ఎన్ని అంశాలు మీరు దేవదీస్తారో వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. హిందూ ముస్లిం కాదు అంటారు. వాళ్ళు అన్నప్పుడు మీ ఛత్తీస్గఢ్ కి చెందినటువంటి బీజేపీ యువ నాయకుడు అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి ట్వీట్ ఏంటనేది చూడండి ఒకసారి. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటది చూడండి. 11 మంది ప్రాణాలను కాపాడినటువంటి ముజఫర్ చాచాకి మా జీవితం మొత్తం కూడాను మేము రుణపడి ఉంటాం అని చెప్పేసి మీ బీజేపీకి చెందినటువంటి నాయకుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? చంపిన వాడు ముస్లిమే, నేను కాదనట్లేదు. వాడు గాడిద, వాడు అడ్డగాడిద, వాడు బల్స్ కొట్టుకుంటున్నాడు. కానీ వాడు చేసినంత మాత్రాన ఇదంతా అందరు చేశారంటే కనుక అది సమంజసం కాదు అంటున్నాను నేను. అక్కడ ఉన్నటువంటి అదే హుసేను ఎందుకని చెప్పేసి అసూలు బాసాడు, ఎందుకని చెప్పేసి వాడు ప్రాణాలు త్యాగం చేశాడు. నేనేమంటానంటే అన్ని సమాజాల్లో కూడాను మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను నా సమాజాన్ని వెనక్కేసుకు రావట్లేదు. మన సమాజంలో ఎవడైనా కానీ ఇక్కడ ఉండి ఇక్కడ తింటూ పాకిస్తాన్ జిందాబాద్ అనో లేకపోతే పాకిస్తాన్ కి ఫేవర్ గా ఉంటే కనుక నా నీచ్ కమి కుత్తే గానికి జీ మీద కొట్టి వాడిని పక్క దేశానికి పంపించేద్దాం కావాలంటే, లేదంటే బొక్కలో వేసేద్దాం. అంతేగాని మనం చాలా చాకచక్యంగా సెక్యూరిటీ ల్యాబ్స్ ని, ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ని, ఈ మధ్యలో మన వ్యత్యాసాన్ని, ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇవన్నీ మాట్లాడేస్తామంటే కనుక కరెక్ట్ కాదు. నంబర్ 3 సార్, లాస్ట్ పాయింట్. ఈ రోజున ఏదైతే మతం ఆధారంగా జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది, మతం ఆధారంగా ఉగ్రవాద దాడి జరిగింది అంటారు. ఓకే సార్, నిన్న కాక మొన్న మణిపూర్ లో జరిగింది మతం ఆధారంగా కాదా? అప్పుడు ఎందుకని చెప్పేసి మాట్లాడలేదు? మాట్లాడాలి కదా అప్పుడు కూడాను. కాబట్టి అన్నెసరిగా దీంట్లోకి మనం వెళ్తే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మళ్ళీ అదే అంటాను నేను. వాడు ఏదైతే పన్నాడో దాంట్లో భాగస్వాములు అయిపోతాం మేము అని చెప్పేసి. నేను దయచేసి నా యొక్క మాటల్ని మీరు సవినయంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సమయంలో హిందూ ముస్లిం అన్న సమస్యను తీసి పక్కన పెట్టి యాజ్ ఏ ఇండియన్ గా లెట్ us యునైట్. వర్మ గారు చెప్తా. చెప్పండి.
నేను మొదలు చెప్పిన దాంట్లో ఎక్కడ హిందూ ముస్లిం రాలేదు. వీరి మధ్యన సోషల్ మీడియా వాళ్ళు చేసి హిందూ ముస్లింలు ఏదో చేస్తున్నారని ఇర్రెలవెంట్ టాపిక్ తెచ్చి మాట్లాడడం మాత్రమే నేను మాట్లాడాను. వాటి మీద మాట్లాడి నాకు ఇష్టం లేమో చెప్పాను. తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ విషయం, ఆ ఇన్సిడెంట్ జరిగినాక ఏదైతే అఖిలపక్ష సమావేశం జరిగిందో అఖిలపక్ష సమావేశంలోనే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఆ బైసరన్ వ్యాలీ ఓపెన్ చేయడంలో సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ పర్మిషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పర్మిషన్ కాదు అది, సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా ఓపెన్ చేశారు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ లేవని అఖిలపక్ష సమావేశంలోనే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. హోంమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. సో ఎవరి మిస్టేక్ అండి అది? హోమ్ మినిస్టర్ అన్నారు. హోమ్ మినిస్టర్ అదే రక్షణ మంత్రి గారు అధ్యక్షుడే, హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు కూడా ఇద్దరు ఉండడంలో, సో హోమ్ మినిస్టర్ గారు సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఇన్ఫర్మేషన్ లేకుండా బైసరన్ వ్యాలీ ఓపెన్ చేయడం జరిగింది. అది ఎవరు తప్పు సార్? అది ఆ లోకల్ ప్రభుత్వము కాంగ్రెస్ ఆపండి. సిబ్లీ గారు ఒక్క నిమిషం అండి, సిబ్లీ గారు ఈ టెక్నికల్ పాయింట్ కి, ఈ టెక్నికల్ కాదు సిబ్లీ గారు ఒక్క నిమిషం ఉన్నాడు. ఈ టెక్నికల్ పాయింట్ కి ఆయన మాట్లాడిన తర్వాత